హాయ్ అండి, అందరికీ ముందుగా నాగుల చవితి శుభాకాంక్షలు అండి. ఈరోజు చాలామంది పుట్టలో పాలు పోసుకుంటారు కదా, కొంచెం మంది నాగుల చవితికి పోసుకుంటారు, కొంచెం మంది అయితే సుబ్రహ్మణ్య షష్ఠికి వెళ్తారు కదండి. మేమైతే నాగుల చవితికే పోసేసుకుంటాం అన్నమాట. ఇంక ఈరోజైతే ఇంటి దగ్గర మామూలుగా ఫస్ట్ అయితే పూజ అయితే చేసేసుకున్నామండి. ఫస్ట్ అయితే ఇంకా నాగదేవత ఉన్నది కదండి, నాగదేవతకి ఫస్ట్ పసుపు కుంకుమ అక్షింతలు గంధం అన్నీ వేసి పూజ అయితే చేసేసుకున్నాక తర్వాత అయితే వడపప్పు చలిమిడి నువ్వులతో చిమ్లీ చేసుకుంటాం కదండి, అవి తేగ ముక్కలు అన్నీ వేసేసి ఇంకా లాస్ట్లో అయితే ఆవు పాలు కూడా పోసి అభిషేకం అయితే చేసేసుకున్నామండి. ఇంకా డైలీ నేను నాగదేవతకి పాలు పెడతాను కదా, అలా మామూలుగా ఎప్పుడు నాగదేవతకి పాలు అయితే పెట్టేసనమాట. ఇంకింట్లో మేము స్వామి పాప అందరం పూజ అయితే చేసేసుకున్నామండి. మా చిన్న పాప అయితే స్కూల్కి వెళ్ళిపోయిందన్నమాట, తనైతే పూజ చేసుకోలేదు. ఇంకా పూజ అయితే అయిపోయాక ఇంకా తర్వాత అయితే పుట్ట దగ్గరికి కూడా వెళ్ళాము. ఇంకా పూజ అయిపోయాక అల్పాహారం అయితే చేసామండి, స్వామికి లేట్ అయిపోతుందని. ఇంకా ఈరోజు అయితే ఇడ్లీ వేసి శనగపిండి చట్నీ చేసానమాట. ఇంకా ముందుగా అయితే స్వామికి పెట్టేసి టిఫిన్, ఇంకా తర్వాత అల్పాహారం అయిపోయాక ఇంకా మేమందరం కలిపి పుట్ట దగ్గరికి అయితే వెళ్ళామన్నమాట అండి. ఇదిగోండి పుట్ట, అందరు గుడ్లు పైన అయితే ఎలా పేర్ చేశారో చూసారా. ఇంకా పుట్ట దగ్గర కూడా పూజ అది చేసేసుకొని ఇంకా పాలతో ఇక్కడ కూడా అభిషేకం అయితే చేసుకున్నమాట. ఇంకా ఇక్కడ కూడా పూజ అయిపోయాక ఇంకా పుట్ట దగ్గర మట్టితో బొట్టు పెట్టుకోవాలి కదండి, ఇంకా మట్టి అయితే తీసుకొని కొంచెం బొట్టు అయితే పెట్టుకొని ఇంక ఈరోజు అయితే ఇంటికైతే వచ్చేసామాట అండి. బాయ్ ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి.